ఓం నమో వెంకటేశాయ. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ శ్రీనివాస పరబ్రహ్మ యొక్క దివ్యానుగ్రహ విశేషం చేత తిరుమల తిరుపతి దేవస్థానం వారు అనేక ధార్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా శ్రీమన్ మహాభారత అంతర్గత అరణ్య పర్వలోని విశేషాలను మనం ప్రతిరోజు యథామతి తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఈనాటి ప్రవచన కార్యక్రమాన్ని మంగళ పద్య పఠన పురస్సరంగా ప్రారంభించుకుందాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. మహత్వాద్ భారవత్వాచ్చ మహాభారతముచ్యతే నిరుక్తమస్య యో వేద సర్వపాపైః ప్రముచ్యతే. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. రామోపాఖ్యాన పర్వ అనే అనుపర్వలో మార్కండేయ మహర్షి గారు రామ రావణుల యుద్ధాన్ని వివరిస్తూ ఉన్నారు. అందులో విభీషణునికి ప్రహస్తునికి యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో విభీషణుడు ప్రహస్తుడిని వధించాడు. తర్వాత తం దృష్ట్వా నిహతం సంఖ్యే ప్రహస్తం క్షణదాచరం అభిదుద్రావధూమ్రాక్షో వేగేన మహతా కపీన్. ఇంతవరకు కూడా ప్రహస్తుని వెంటే ఉన్నాడు మరొక రాక్షసుడు. అతని పేరే ధూమ్రాక్షుడు. అతను కూడా మహాబల సంపన్నుడే. ఎప్పుడైతే ప్రహస్తుడిని విభీషణుడు వధించాడో వెంటనే ఆ ధూమ్రాక్షుడు కోపంతో ఊగిపోతూ ఉన్నాడు. కోపంతో ఊగిపోతూ తను ఆ వానరుల వైపు దూసుకు వస్తూ ఉన్నాడు. తస్య మేఘోపమం సైన్యం ఆపతద్ భీమదర్శనం దృష్ట్వైవ సహసాదీర్ణాః రణే వానర పుంగవాహ. ఒక్కొక్క రాక్షసునికి కూడా ప్రత్యేకంగా ఒక్కొక్క గుంపుతో కూడినటువంటి సైన్యం ఉన్నది. ఇంతవరకు ప్రహస్తుడు వధింపబడ్డాడు. ప్రహస్తుని సైన్యం అక్కడ పలాయనం చిత్తగించింది. ఇప్పుడు ధూమ్రాక్షుడు వస్తూ ఉన్నాడు. ఈ ధూమ్రాక్షునికి కూడా ప్రత్యేకమైనటువంటి సైన్యం ఉన్నది. ఆ సైన్యం అలా భయానకంగా వానరుల వైపు పరిగెత్తుకుంటూ వస్తున్నది. ఎలా వస్తుందనంటే కారు మబ్బు ఏ విధంగా అయితే వేగంగా వస్తుందో, ఇక పైన ప్రళయకాలంలో వచ్చేటువంటి మేఘం ఎలాగైతే ఉంటుందో ఆ విధంగా దూసుకు వస్తున్నాడు ధూమ్రాక్షుడు తన సైన్యంతో సహా. తతస్థాన్ సహసాదీర్ణాన్ దృష్ట్వా వానర పుంగవాన్ నిర్యయౌ కపిశార్దూలో హనుమాన్ మారుతాత్మజః. వెంటనే భయాన్ని పొందారు సమస్త వానరులందరూ కూడా. ఆ సందర్భంలో వానరులందరూ కూడా ఇంకా వెనుదిరిగి వెళ్ళిపోతున్నారు, పారిపోతున్నారు. సరిగ్గా అప్పుడే కపిశ్రేష్ఠుడైనటువంటి హనుమంతుడు ఆ ధూమ్రాక్షునికి ఎదురించడానికి రెట్టింపు ఉత్సాహంతో తను వస్తూ ఉన్నాడు. తం దృష్ట్వావస్థితం సంఖ్యే హరయః పవనాత్మజం మహత్యా త్వరయా రాజన్ సన్యవర్తంత సర్వశః. ధూమ్రాక్షుని సైన్యం చూసి పారిపోయేటువంటి ఆ సైన్యం వానరులందరూ కూడా ఎప్పుడైతే ఆంజనేయ స్వామి అక్కడ అండగా నిలబడ్డారో వారు కూడా రెట్టింపు ఉత్సాహంతో వెనుదిరిగి మరొకసారి యుద్ధానికి సిద్ధులైపోయారు. ఎప్పుడైనా సరే సైన్యానికి అండగా ఉండే ఒక్క వ్యక్తి చాలు, కొన్ని లక్షల సైన్యాన్ని ఒక్కడే చక్కగా నడపగలడు అనేదానికి దృష్టాంతమే ఇక్కడ ఆంజనేయ స్వామి వారు. ఎందరో లక్షల కొద్ది వానర వీరులు పారిపోతున్నారు. కానీ ఎప్పుడైతే ఆంజనేయ స్వామి వారు ఎదురుగా వచ్చారో వారు కొన్ని ఉత్సాహపూరితమైనటువంటి మాటలు చెప్పారో లేదో తెలియదు. కానీ ఎప్పుడైతే ఆంజనేయ స్వామి వారు కనబడితే చాలు వారి యొక్క ఉత్సాహాన్ని చూసి వీరు కూడా ఉత్సాహాన్ని పొంది యుద్ధానికి సిద్ధమైపోయారు వానర సైన్యమంతా కూడా. ఇక వారు కూడా ఆంజనేయ స్వామితో కలిసి యుద్ధానికి సన్నద్ధులైపోయారు. తతశబ్దో మహానాసీత్ తుములో లోమహర్షణః రామ రావణ సైన్యానాం అన్యోన్యం అభిధావతాం. అప్పుడు పరస్పరంగా శబ్దం చేసుకుంటూ ఉన్నారు. ఒకవైపు రాక్షసులు, మరొక వైపు వానరులు, అలాగే భల్లూక జాతి వారు వీరందరూ కలిసి ఆ శబ్దం కోలాహలంగా వినబడుతోంది. పరస్పరంగా ఒకరికొకరు పరిగెత్తుకుంటూ వస్తూ గట్టిగా కోలాహలంగా శబ్దం చేస్తూ ఉన్నారు. తస్మిన్ ప్రవృత్తే సంగ్రామే ఘోరే రుధిర కర్దమే ధూమ్రాక్ష కపి సైన్యం తత ద్రావయామాస పత్రిభిః. ఆ ధూమ్రాక్షుని యొక్క సైన్యానికి, వానరులకి, అనగా ఆంజనేయ స్వామి వారితో ఉండేటువంటి వానరులకి ఇక్కడ యుద్ధం జరుగుతోంది. ఆ యుద్ధంలో పరస్పరంగా ఒకరికొకరు చంపుకుంటూ ఉన్నారు. అలా చంపుకుంటూ రక్తం ఏరులై పారుతోంది. ఎలా ఉన్నది అంటే రుధిర కర్దమే, రక్తంతో మొత్తం అక్కడ ఉన్నటువంటి ప్రాంతమంతా కూడా బురదగా మారిపోయింది. నీటితో కాదు కానీ
రక్తంతోనే బురదగా మారిపోయింది. అటువంటి భయానకమైనటువంటి వాతావరణం ఇక్కడ కనబడుతుంది. కానీ ధూమ్రాక్షుడు కూడా అనేక బాణాలను ప్రయోగించి తను వానరులను చెదరగొడుతూ ఉన్నాడు. తంసరక్షో మహామాత్రం ఆపతంతం సపత్నజిత ప్రతిజగ్రాహ హనుమాన్ తరసా పవనాత్మజ. అప్పుడు అరిమర్దనుడైనటువంటి ఆంజనేయ స్వామి వారు తన వైపు వస్తున్నటువంటి ఆ ధూమ్రాక్షుడిని చూశాడు. ఆ ధూమ్రాక్షుడు విశాలమైనటువంటి శరీరాన్ని పొందినవాడు, చేతిలో అనేక ఆయుధాలను పట్టుకున్నాడు. అటువంటి ఆ రాక్షసుడిని మెరుపు వేగంతో ఆంజనేయ స్వామి వారు లంఘించి వాడిని గట్టిగా పట్టుకున్నారు. తయోర్యుద్ధమభూద్ఘోరం హరి రాక్షస వీరయోహో జిగీషతోర్యుధాన్యోన్యం ఇంద్ర ప్రహ్లాదయోరివ. పూర్వకాలంలో ఏ విధంగా అయితే ఇంద్రునికి ప్రహ్లాదునికి యుద్ధం జరిగిందో, ఆ సందర్భంలో పరస్పరంగా ఇద్దరు కూడా జయాకాంక్షలు యుద్ధం చేశారో, అదే విధంగా ఆంజనేయ స్వామి వారికి ధూమ్రాక్షునికి ఇక్కడ ఘోరమైనటువంటి యుద్ధం జరుగుతోంది. పరస్పరంగా ఇద్దరు కూడా ఆ యుద్ధంలో జయాన్ని పొందాలనే కాంక్షతో యుద్ధం చేస్తూ ఉన్నారు. ఆ యుద్ధం చేస్తూ వారు గదాభి పరిఘైశ్చైవ రాక్షసో జగ్నివాన్ కపిం కపిశ్చ జగ్నివాన్ రక్షః సస్కంధ విటపైర్ద్రుమైః. ఆ రాక్షసుని చేతిలో అనేక ఆయుధాలు ఉన్నాయి. అతను ఆ ఆయుధాలు ఏమిటంటే గదలు, పరిఘములు, ఇటువంటి అనేక ఆయుధాలతో ఆంజనేయ స్వామి వారి పైన ప్రహారం చేశాడు. కానీ ఆంజనేయ స్వామి వారి దగ్గర ఎటువంటి ఆయుధం లేదు కాబట్టి అక్కడ ఉన్నటువంటి చెట్లను పీకి ఆ శాఖలతో సహా, అలాగే వాటిపైన ఉండేటువంటి ఆకులతో సహా ఆ చెట్లతోనే వాడిని గట్టిగా ప్రహారం చేస్తున్నారు ఆంజనేయ స్వామి వారు కూడా. తతస్తమతి కోపేన సాష్పం సరథ సారథిం ధూమ్రాక్షమవధీత్ క్రుద్ధః హనుమాన్ మారుతాత్మజః. కాసేపు వీడు ఎంత ఆట ఆడతాడో ఆడని అన్నట్టుగా చూశారు ఆంజనేయ స్వామి వారు. ఇక వాడి ఆట విసుగొచ్చిందో ఏమో, వెంటనే వాడి అశ్వాలు, వాడి సారథితో సహా ఆ ధూమ్రాక్షుడిని ఒకే ఒక దెబ్బతో వాడిని పడగొట్టి సంహరించారు ఆంజనేయ స్వామి వారు. తతస్థం నిహతం దృష్ట్వా ధూమ్రాక్షం రాక్షసోత్తమం హరయోజాత విశ్రంభాః జఘ్నురన్యే చ సైనికాన్. తమ ప్రముఖుడైనటువంటి ఆ రాక్షస ప్రముఖుడైనటువంటి ధూమ్రాక్షుడు సంహరింపబడటం చూశారు రాక్షసులందరూ కూడా. అలాగే వానరులు కూడా చూశారు. వానరులకి ఇతపూర్వం కాస్త విశ్వాసం సన్నగిలింది. కానీ ఆంజనేయ స్వామి వారి అండదండలు చూసుకుని అలా వారందరూ కూడా విజృంభించారు. ఇప్పుడు ఎప్పుడైతే ఆ విరూపాక్షుడు సంహరింపబడ్డాడో వానరులకి వారికి విశ్వాసం అధికంగా పొందారు. వారందరూ కూడా ఇక మిగతా రాక్షస సైన్యాన్ని సంహరించసాగారు. తే వధ్యమానా హరిభిః బలిభిర్జిత కాశిభిః రాక్షసా భగ్న సంకల్పాః లంకామభ్యపతన్ భయాత్. ఇంతవరకు కూడా రాక్షసులందరూ కూడా ఎలాగైనా సరే ఈ హరివీరులు అనగా కపివీరులని సంహరించాలనే సంకల్పంతో వచ్చారు. కానీ వారందరూ కూడా భగ్న సంకల్పాః, వారి సంకల్పాన్ని వదిలివేశారు. ఎందుకంటే అయ్యో మన ప్రాణం దక్కించుకుంటే చాలు, వీరిపైనే మనం మరణాన్ని పొందుతామో ఏమో అని భయపడుతూ వారందరూ కూడా అభ్యపతన్ భయాత్, వారందరూ కూడా ఆ వానరుల చేత చంపబడుతూ ఇక మిగిలిన వారందరూ కూడా ప్రాణాలను అరచేతిలో పట్టుకుని లంకాపట్టణం వైపు పరిగెత్తుతున్నారు, పారిపోతూ ఉన్నారు. తేభిపత్య పురం భగ్నాః హతశేషా నిశాచరాః సర్వం రాజ్ఞే యథావృత్తం రావణాయ న్యవేదయన్. అందులో అనగా ఈ రాక్షసునితో ధూమ్రాక్షునితో సహా వచ్చినటువంటి సైన్యంలో చాలా భాగం సైన్యం చంపబడ్డారు, కొంతమంది మాత్రమే మిగిలారు. వారందరూ కూడా హతశేషాః నిశాచరాః, చంపగా మిగిలినటువంటి ఎవరైతే రాక్షసులుంటారో వారందరూ కూడా ఆ పురానికి చేరుకుని లంకాపట్టణానికి చేరుకుని రాజుగారి దగ్గర శరణు కోరుతూ వారు జరిగినటువంటి ధూమ్రాక్షుని యొక్క వధ వృత్తాంతాన్ని తెలిపారు. శుత్వాతు రావణస్తేభ్యః ప్రహస్తం నిహతం యుధి ధూమ్రాక్షం చ మహేశ్వాసం ససైన్యం వానరర్షభైః. ఆ రావణుడు విన్నాడు ఈ విధంగా ధూమ్రాక్షుడు అలాగే ప్రహస్తుడు విభీషణుడి చేత సంహరింపబడ్డాడనే రెండు విషయాలు విన్నాడు. వానరుల యొక్క పరాక్రమాన్ని తను సరిగ్గా తెలుసుకోలేదేమో, ఇప్పుడు ఎంతో ఆశ్చర్యపడుతున్నాడు. అలాగే తన సైన్యం ఎప్పుడైతే ఓడిపోతూ ఉన్నదని తెలుసుకున్నాడో వెంటనే బాధపడుతూ ఉన్నాడు. సుదీర్ఘమివ నిశ్వస్య సముత్పత్య వరాసనాత్ ఉవాచ కుంభకర్ణస్య కర్మకాలోయమాగతః.
గట్టిగా ఉచ్ఛ్వాస నిశ్వాసను తను వదులుతూ ఉన్నాడు. ఎంతో బాధపడుతూ ఉన్నాడు. ఆ బాధాకాలంలో కూడా అతని కంట కన్నీరు కారటం లేదు. వెంటనే తన ఆసనం నుండి తాను పైకి ఎగిరాడు. వేగంతో ఎగరడం చేత తన కోపాన్ని ఇక్కడ ప్రదర్శిస్తూ ఉన్నాడు. కోపాన్ని అలాగే బాధను కూడా ప్రదర్శిస్తూ తను చెబుతున్నాడు, ఆహా, ఇకపైన మనం కుంభకర్ణుని కాలం వచ్చింది అని అనుకుంటూ ఉన్నాను. అనగా కుంభకర్ణుని మనం లేపాలి. ఇత్యేవ ముక్త్వా వివిధైః వాదిత్రైః సుమహాస్వనైః శయానమతి నిద్రాలుం కుంభకర్ణమబోధయత్. ఆ విధంగా పలిగినటువంటి ఆ రావణుడు అత్యంత నిద్రాలు, చతుర్ముఖ బ్రహ్మ ద్వారానే తను నిద్రను పొందాడు. అటువంటి గొప్ప బాగా నిద్రపోతున్నటువంటి కుంభకర్ణుడిని అనేక వాద్యాలు గట్టిగా అరుస్తూ అతన్ని మేల్కొల్పారు. ప్రబోధ్య మహతాచైనం యత్నేనాగత సాధ్వసః స్వస్థమాసీనమవ్యగ్రం వినిద్రం రాక్షసాధిప. అతన్ని గట్టిగా వాద్యాలు మోగిస్తూ అలాగే గట్టిగా అరుస్తూ వాడిని లేపారు. లేపిన తర్వాత వినిద్రం, ఇంకపైన మళ్ళీ నిద్రపోతాడో ఏమో అనే భయంతో అతనికి నిద్ర రాకుండా చేసిన తర్వాత ఎంతో భయపడ్డటువంటి రావణుడు స్వస్థుడిగా నిలిచాడు. ఆహా, ఇక కుంభకర్ణుడు వచ్చాడు కాబట్టి యుద్ధంలో మనం మన పరాక్రమాన్ని చూపించవచ్చు అని అనుకుంటూ ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. తదోబ్రవీద్ దశగ్రీవః కుంభకర్ణం మహాబలం ధన్యోసి యస్య తే నిద్ర కుంభకర్ణేయమీదృశీ. ఆ రావణుడు చెబుతున్నాడు, ఓ సోదరా కుంభకర్ణ, ఇక్కడ ఇంత హడావిడి జరుగుతుంటే నీ నిద్ర ఏమిటయ్యా? కానీ ఇంత హడావిడి జరుగుతున్నప్పటికీ కూడా, మనం ఈ విధంగా నశిస్తున్నప్పటికీ కూడా, ఇంత విపత్కర పరిస్థితుల్లో కూడా నీవింత నిద్రపోతున్నావంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది కదా. యయుధం దారుణాకారం నజానీషే మహాభయం ఏష తీర్థార్ణవం రామః సేతునా హరిభిః సహ. ఇంత దారుణాకారమైనటువంటి యుద్ధం జరుగుతుంది. ఎన్నో ఆర్తనాదాలు చేస్తున్నారు. సమస్త లంకాపట్టణం కూడా ఆ వానరుని చేత దహింపబడింది. అంగదుడు వచ్చాడు, అప్పుడు కూడా హాహాకారాలు జరిగాయి. కానీ ఇంత జరిగినా కూడా నీవు నిద్ర నుండి లేయటం లేదంటే ఇదెంతో ఆశ్చర్యకరం కదా. సరే, ఇప్పుడు జరుగుతున్నటువంటి వృత్తాంతాన్ని చెబుతాను విను. అదుగో రాముడు అటువైపు ఉండేటువంటి సముద్రాన్ని, అనగా లంకాపట్టణానికి భారతదేశానికి మధ్యలో ఉండేటువంటి సముద్రాన్ని దాటి ఒక సేతువుని నిర్మించి వానర వీరులతో సహా వచ్చాడు. అవమన్యేహ నస్సర్వాన్ కరోతి కథనం మహత్ మయాత్వపహృతా భార్య సీతానామాస్య జానకి. అతను ఇక్కడికి వచ్చి మమ్మల్ని అవమానపరుస్తూ ఉన్నాడు. అదంతా కూడా నీకు విషయం తెలిసినదే కదా. మనతో యుద్ధం చేస్తూ ఉన్నాడు. ఆ యుద్ధం ఎందుకు అంటే అతని భార్య అయినటువంటి జానకీదేవిని, సీతాదేవిని అపహరించాను కాబట్టి అందుకోసం మనపైన అపమానపూర్వకంగా అతను యుద్ధం చేస్తూ ఉన్నాడు. ఇక్కడ అవమన్యేహ, నన్ను అవమానిస్తున్నాడని చెప్పడంలో తాత్పర్యం ఏమిటి అంటే, ఇంతవరకు కూడా రావణునికి ప్రతిగా ఎవరు కూడా యుద్ధానికి రాలేదు. ఏదో కొంతమంది వాలి ఇత్యాదులు మాత్రమే వచ్చారు, రావణుడిని అక్కడ పరాభవింపజేశారు. కానీ ఇక్కడ మనుష్య మాత్రుడు వచ్చాడంటే దాన్ని అవమానంగా భావిస్తున్నాడు రావణుడు. కాబట్టి తను అవమానంగా భావిస్తూ ఈ మాటలు చెబుతున్నాడు. తాం నేతుం సైహాయాతో బద్ధ్వా సేతుం మహార్ణవే తేన చైవ పరహస్తాదిః మహాన స్వజనోహతః. ఆ సీతాదేవిని తీసుకొని వెళ్ళటం కోసమే రాముడు సేతుబంధనం చేసి వానర వీరులతో సహా ఇక్కడికి వచ్చాడు. ఇక్కడికి వచ్చి యుద్ధాన్ని ప్రారంభించి మన సైన్యంలో ఉండేటువంటి ప్రహస్తాది అనేక రాక్షస వీరులని సంహరించాడయ్యా. తస్యనాన్యో నిహంతాస్తి త్వామృతే శత్రుకర్షణ సదంశితోభినిర్యాయ త్వమద్య బలినాంబర రామాదీన్ సమరే సర్వాన్ జహి శత్రు నరిందబ. అందుకోసమే ఓ కుంభకర్ణ, నీకన్నా బల పరాక్రమవంతులు ఎవరు లేరు. ఇప్పుడు ఈ యుద్ధంలో లంకా నగరాన్ని రక్షించే వారిలో అగ్రగణ్యుడివి నీవే యుద్ధానికి వెళ్ళు. ఈ యుద్ధంలో నీవు విజృంభించి ఆ శత్రు సంహారాన్ని చేయవలసి ఉంటుంది. దూషణావరజో చైవ వజ్రవేగ ప్రమాథినో తౌ త్వాం బలేన మహతా సహితా వనుయాస్యతః. అలాగే కరుడు దూషణుడు అనే ఇద్దరు వృత్తాంతాన్ని ఇతపూర్వం చెప్పుకున్నా. ఆ దూషణునికి కూడా ఇద్దరు తమ్ముళ్ళు ఉన్నారు. వారిద్దరు కూడా వజ్రవేగ ప్రమాథినం, వజ్రాయుధంతో సమానమైనటువంటి బలం కలిగిన వారు. అలాగే వారి పేరు కూడా వజ్రవేగుడు ప్రమాథి.
వారిద్దరు కూడా యుద్ధంలో ససైన్యంగా నిన్ను అనుసరిస్తారు. వారితో పాటు నీవు యుద్ధానికి వెళ్ళు. ఇత్యుక్త్వా రాక్షసపతి కుంభకర్ణం తరస్వినం సంధిదేశేతి కర్తవ్యే వజ్రవేగ ప్రమాథినౌ. ఇంత కుంభకర్ణుడికి చెప్పిన తర్వాత ఆ వజ్రవేగుడిని ప్రమాథిని కూడా రావణుడు పిలిచాడు. ఏ విధంగా యుద్ధం చేయాలి, కుంభకర్ణుడిని ఏ విధంగా రక్షించాలి, కుంభకర్ణునికి ఎలా సహాయం చేయాలి ఇత్యాది విషయాలన్నీ కూడా చేయవలసిన విషయాలని చెప్పిన తర్వాత యుద్ధానికి వెళ్ళమని ఆదేశించాడు. తథేత్యుక్త్వా తు తౌ వీరౌ రావణం దూషణానుజౌ కుంభకర్ణం పురస్కృత్య తూర్ణం నిర్యయుతః పురాత్. ఆ దూషణుని సోదరులైనటువంటి వజ్రవేగుడు మరియు ప్రమాథి వీరిద్దరు కూడా తమ వీరులతో కూడినటువంటి సైన్యంతో సహా తథాస్తు అని చెప్పారు. రావణునికి అభయాన్ని ప్రసాదించారు. అలాగే స్వామి, మీరు చెప్పిన విధంగానే మీరు చెప్పిన పనులను కూడా మేము పూర్తి చేస్తాము అని వారందరూ కూడా కుంభకర్ణుని నేతృత్వంలో యుద్ధానికి బయలుదేరారు అని చెబుతూ ఇక్కడికి 286వ అధ్యాయాన్ని పూర్తి చేసుకుని ఇక 287వ అధ్యాయంలో మార్కండేయ మహర్షి గారు వివరిస్తూ మార్కండేయ ఉవాచ తతో నిర్యాయ స్వపురాత్ కుంభకర్ణ సహానుగః అపశ్యత్ కపి సైన్యం తత్ చితకాశ్చగ్రతస్థితం. ఓ యుధిష్ఠిర, కుంభకర్ణుడు తన సేనలతో సహా తన నగరం నుండి బయటికి వచ్చాడు. విజయోల్లాసంతో తన ఎదురుగా నిలబడినటువంటి ఆ వానర సైన్యాన్ని చూసి ఎంతో ఆశ్చర్యపోయాడు. సవీక్షమానస్తత్సైన్యం రామదర్శన కాంక్షయా అపశ్యచ్చాపి సౌమిత్రిం ధనుష్పాణిం వ్యవస్థితం. అలా చూస్తూ చూస్తూ వానరుల మధ్యలో ఎక్కడైనా శ్రీరామచంద్ర ప్రభువు కనబడతాడేమో అని చూశాడు. ఎందుకు చూశాడు అంటే ఇతను పూర్వంలో విజయుడే కదా, ఆ శ్రీరాముని యొక్క అనగా శ్రీమన్నారాయణుని యొక్క ద్వారపాలకుడే కాబట్టి తన స్వామి యొక్క దర్శనం కోసం అలా చూశాడేమో ఏమో. అందుకోసం ఆ శ్రీరాముని యొక్క దర్శనాకాంక్షతో చూసిన తర్వాత అటు ఇటు చూశాడు. చూసిన తర్వాత ధనుష్పానిగా నిలబడ్డటువంటి లక్ష్మణుడిని చూశాడు. తమభ్యేత్యాశు హరయః పరివవ్రు సమంతతః అభ్యగ్నంశ్చ మహాకాయైః బహుభిః జగతీరుహైః. కుంభకర్ణుడు మహాకాయుడు, చాలా పెద్ద శరీరం కలిగిన వాడు. అటువంటి కుంభకర్ణుడు వచ్చినప్పటికీ కూడా వానర వీరులు ఎవరు కూడా బెదరటం లేదు. బెదరక ఇంకా ప్రతిగా అతనిపైన యుద్ధానికి వెళ్తున్నారు. పెద్ద పర్వత ప్రాయంతో అతని శరీరంతో నిలబడగా చిన్న చిన్న శరీరం కలిగిన అనగా స్వభావంగా పెద్ద శరీరం కలిగినప్పటికీ కూడా ఆ కుంభకర్ణుని ముందు చాలా చిన్న శరీరం కలిగినటువంటి వానరులందరూ కూడా తమ చేతిలో ఎన్నో వృక్షాలను అలాగే ఎన్నో రాళ్లను తీసుకువచ్చి ఆ కుంభకర్ణుని వారందరూ కూడా కొట్టసాగారు. అంటే ఎవరో యుద్ధానికి వచ్చారు, ఆ యుద్ధంలో మేము భయపడటం ఏమిటి అనే వృత్తాంతమే లేదు, అనే విషయమే లేదు. ఎందుకంటే ఒకవైపు ఉత్సాహాన్ని నూరిపోయడానికి లక్ష్మణుడు, సుగ్రీవుడు, ఆంజనేయ స్వామి వారు వీరందరూ కూడా ఉన్నారు. ఇక తమ అండగా ఎవరి నేతృత్వంలో యుద్ధం చేస్తున్నారనే విషయం కూడా తెలిసిన వారే కాబట్టి రాముని నేతృత్వం, ఆ నేతృత్వంలో వారందరూ కూడా ఎంతో అభయంగా నిర్భయంగా వారందరూ కూడా యుద్ధాన్ని కొనసాగిస్తున్నారు. కరజై రతుదంశ్చాన్యే విహాయ భయముత్తమం బహుదా యుధ్యమానాస్తే యుద్ధ మార్గై ప్లవంగమాః నానా ప్రహరణై భీమై రాక్షసేంద్ర మతాడయన్. అంత భారీ కాయంతో వచ్చినటువంటి కుంభకర్ణునితో కలిగే భయాన్ని లక్ష్య పెట్టడం లేదు ఒక్క వానరుడు కూడా. లక్ష్య పెట్టక వాడిని గోళ్లతో రక్కసాగారు. ఇంకొందరు విభిన్నమైనటువంటి యుద్ధ ప్రణాళికలు అక్కడ రచిస్తూ ఉన్నారు. రకరకాల చెట్లు, బండరాళ్ళు వాటిని తీసుకుని అనేక ఆయుధాలని వాటిని ఆయుధాలుగా మలుచుకొని వారందరూ కూడా ఆ కుంభకర్ణుడి హింసించసాగారు. సతాడ్యమాన ప్రహసన్ భక్షయామాస వానరాన్ బలం చండ బలాభ్యాం బలాఖ్యం చ వజ్రబాహుం చ వానరం. అంత వానరులు గాయపరుస్తున్నప్పటికీ కూడా, కొన్ని లక్షల మంది వానరులు అలా గాయపరుస్తున్నప్పటికీ కూడా ఎటువంటి భయం లేదు కుంభకర్ణుడిలో. చీమ కుట్టినంత బాధ కూడా లేదు. ఆ విధంగా ఆ కుంభకర్ణుడు గట్టిగా అపహాసం చేశాడు, గట్టిగా నవ్వాడు. నవ్వి వెంటనే తను కూడా అలా పరిగెత్తుతూ వెళ్ళి వానరులు దొరికిన వారిని దొరికినట్టుగా తను భక్షిస్తూ ఉన్నాడు. అలా భక్షిస్తూ బలుడు, చండబలుడు, వజ్రబలుడు అనే గొప్ప గొప్ప పెద్ద శరీరం కలిగినటువంటి వానర వీరులని తను ఆహారంగా తను స్వీకరించాడు. తద్దృష్ట్వా వ్యథనం కర్మ కుంభకర్ణస్య రక్షసః ఉదక్రోశన్ పరిత్రస్తాః
తార ప్రభుతయస్తదా. అలా భక్షిస్తూ ఉంటే ఇంతవరకు భయపడినటువంటి ఆ వానరులు ఇప్పుడు భయపడుతూ ఉన్నారు. వానరులు వారిలో గట్టిగా తారుడు అనే పెద్ద వానరుడు, అతను కూడా భయప్రాంతుడై గట్టిగా అరుస్తూ ఉన్నాడు. తానుచ్చై క్రోశత సైన్యాన్ శ్రుత్వాస హరియూథపాన్ అభిదుద్రావ సుగ్రీవః కుంభకర్ణమపేతభీః. అదే సందర్భంలోనే అతని సైనికులు, వానర సమూహ నాయకులు వీరందరూ కూడా గట్టిగా అరుస్తున్నారు. గట్టిగా అరుస్తూ ఉండే సందర్భంలో ఆ అరుపులు వినబడ్డాయి ఈ వానర రాజు అయినటువంటి సుగ్రీవునికి. సుగ్రీవుడుగా మాత్రం ఎటువంటి భయం లేకుండా ఎలాగైనా సరే తన వానర వీరులని భక్షించేటువంటి కుంభకర్ణుడిని ఆపాలనే ప్రయత్నంతో పరిగెత్తాడు కుంభకర్ణుని వైపు. తతో నిపత్య వేగేన కుంభకర్ణం మహామనాః శాలేన జఘ్నివాన్ మూర్ధ్ని బలేన కపికుంజరః. ఆ కపిశ్రేష్ఠుడైనటువంటి ఆ సుగ్రీవుడు అలా ఎగిరాడు పైకి. పైకి ఎగురుతూ అక్కడే ఉండేటువంటి ఒక సాల వృక్షాన్ని పెకిలించాడు. పెకిలించి దాన్నే ఆయుధంగా తీసుకొని గట్టిగా కుంభకర్ణుని తలపైన గట్టిగా మోదాడు. సమహాత్మా మహావేగః కుంభకర్ణస్య మూర్ధని బిభేదశాలం సుగ్రీవో నచేవా వ్యథయత్ కపిః. సుగ్రీవుడు అంటే మహాబల సంపన్నుడు, అలాగే సూర్యాంశ సంజాతుడు. అటువంటి సుగ్రీవుడు గట్టిగా కొట్టినప్పటికీ కూడా తను ఆ కుంభకర్ణుడికి ఎటువంటి గాయం లేదు. ఆ సాల వృక్షమే రెండు ముక్కలైపోయింది. కుంభకర్ణుడికి ఎటువంటి బాధ కలగక తను అపహాసం చేశాడు. తతో నిదద్య సహసా శాలస్పర్శ విబోధితః దోర్భ్యామాదాయ సుగ్రీవం కుంభకర్ణో హరద్బలాత్. మార్కండేయ మహర్షి గారు ఇక్కడ చెబుతున్నారు, ఆ సుగ్రీవుడు గట్టిగా కొట్టడం వలన కుంభకర్ణుడికి ఏమైందంటే నిద్రపోతున్న వాడిని లేపినట్టు అయిందట. శాలాస్పర్శ విబోధితః, ఆ శాలా వృక్షంతో గట్టిగా మోదటం వలన విబోధితః కాస్త లేచినట్టుగా లేపినట్టుగా అనిపింది. నిద్రపోయేవాడిని లేపినట్టుగా అనిపించిన ఆ కుంభకర్ణుడు తన చేతితో సుగ్రీవుడిని గట్టిగా పట్టుకున్నాడు. హ్రియమాణంతు సుగ్రీవం కుంభకర్ణేన రక్షస అవేక్ష్యాభ్యద్రవద్వీరః సౌమిత్రిర్మిత్రనందనః. అప్పుడు లక్ష్మణస్వామి వారు వచ్చి యుద్ధంలో పాల్గొంటున్నారు. ఆ విషయాలను మనం తదుపరి ప్రవచనంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈనాటి ప్రవచన కార్యక్రమాన్ని శ్రీ శ్రీనివాస పరబ్రహ్మ యొక్క దివ్య పాద పద్మమురీని సమర్పణ చేస్తూ క్షమా ప్రార్థన మరియు మంగళ పద్యాన్ని పలుకుదాం. యదక్షర పదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.